ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరుకి ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసము, ఆయన ఎడల ఉన్నటువంటి భయభక్తులు మన జీవితాలను ఇప్పుడు చెప్పుకున్న రీతిగా ఉన్నట్లయితే జీవితము సాఫీ అయినటువంటి పరిస్థితులకు నడిపించబడుతుంది. అలా కాకుండా ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యము మాటలు, విశ్వాసపు మాటలు ఏమైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా పోయినట్లయితే సాఫీగా లేకుండా జీవితం అంతా కూడా ఏమవుతుందంటే ఈ గతుకుల రోడ్డు అంటారు చూడండి, గతుకులు ఉన్న రోడ్డు, అటువంటి రోడ్డు మీద ప్రయాణం ఎలాగుంటుందో జీవితం కూడా అలాగనే ఒడిదుడుకులతోటి అట్లాగే పోతా ఉంటాం. రెండు విషయాలని జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటేమో ఇట్లాగా ఒడిదుడుకులు అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించింది. మరొకటి సాఫీగా జీవితము ముందుకు వెళ్తుందని చెప్పుకున్నాం కదా, అటువంటిది ఒకటి. మొదటిగా ఒడిదుడుకుల గురించి చూద్దాం. ఏం జరుగుతుంది? యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. గనులైనటువంటి వారు తలబిరుసుతనంతో ఆయనను విసర్జిస్తే, ఒకనొక స్థితికి వచ్చి ఘనతని సంపాదించుకొని ఆయనను విసర్జిస్తే ఆయన కూడా అలాగనే విసర్జిస్తాడు. నువ్వు చెయ్యి అంటే దేవుడు కూడా చెయ్యి అంటాడు. దేవుడు ఏమన్నా కౌగిలించుకుంటాడా? నువ్వు చెయ్యి అంటే లేదుగా, ఆయన కూడా చెయ్యి అంటాడు. చూస్తాడు చూసినంత కాలం చూసి ఇది అయ్యే పని కాదు, ఆమె వీళ్ళు విశ్వాసానికి లోబడేటువంటి వాళ్ళు కాదు అని వాళ్ళు ఎలాగైతే అసహించుకున్నారో దేవుడు కూడా అట్లాగనే వారికి తగినటువంటిది చేస్తారు. యెహెజ్కేలు 20వ అధ్యాయము 28వ వచనం. వారికి ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తర్వాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన యొక్క వృక్షమునే గాని తాము చూచినప్పుడు ఎళ్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించారు. సాఫీగా పోయేటువంటి జీవితం ఏం చేశారు? ఎత్తైనటువంటి ఒక కొండ చూశారా, ఇక లేడికి లేచిందే పరిగన్నట్టు. ఇక వీళ్ళ హృదయం అనేది, వీళ్ళ ఆత్రం అనేది ఆగక కొండ కనపడితే చాలు, గుట్ట కనపడితే చాలు, పచ్చగా ఒక 4 చెట్లు కనపడ్డాయి అనుకోండి, ఆడ పరిగెత్తడం. తెలియనటువంటి వాళ్ళకి మేలు చేసేటువంటివి కాకుండా కీడు కలగజేసేటువంటి వాటిని హృదయంలో పెట్టుకొని వాటి కోసం ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటావు. దేవుడు సరిగ్గా మాట్లాడతావు. ఎప్పుడైనా సరే దేవుడు నేను కూడా 1-2 సార్లు అట్లాగా ఇరకాటంలో పడ్డ పరిస్థితి వచ్చింది. దేవుడు ఎప్పుడైనా సరే ఒక మనిషి గురించి ఏదన్నా చెప్పేది ఉంటే, మనిషి గురించి అంటే ఎవరైనా చెప్పవచ్చు. ఒక మనిషి గురించి చెడు చెప్పాలనుకోండి, దేవుడు కుండ బదులు కొట్టేసినట్టు చెప్పేస్తాడు. దేవుని కాడ దాపరికాలు, వాని ముఖం చూసి వీడేమనుకుంటాడో అని ఉండదు దేవుడి దగ్గర. ఆ మనుషుడు చెడోడా అయితే నువ్వు చెడ్డోడు అని దేవుడు ముఖం మీదనే చెప్పేస్తాడు. అట్లాంటి పరిస్థితులు నాకు 1-2 సార్లు ఎదురైతే వాళ్ళ గురించి అట్లా చెప్దామా వద్దా అంటే శృతి మెత్తంగా చెప్పుకోవాల్సి వచ్చింది. అట్లా కాదు ఇట్లా కానీ ఇండైరెక్ట్ గా చెప్పుకుంటా వచ్చాం. ఎందుకంటే మళ్ళీ వాక్యము వినరేమో, ఆయన యొక్క కృపని ఎక్కడ కాలదనుకుంటారో అని డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా
చెప్పాల్సిన పరిస్థితి వస్తే డైరెక్ట్ గా చెప్పేదానితోండి కుండ బాధ్యతలు కొట్టినట్టు డైరెక్ట్ గానే చెప్పేస్తాం. అట్లా కాకుండా కొంచెం వినేవాళ్ళు అనుకోండి, అటువంటి వారికి అటు తిరిగి వచ్చి ఇండైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవునికి లోబడితే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మేలుని చూస్తారు. అందుకని అట్లా చెప్పుకోండి వస్తుంది. ఒకనొక పరిస్థితి ఇంకా చెప్పాల్సిన పరిస్థితి చెప్పకపోతే మళ్ళీ ఇబ్బందుల్లో పడతారా అని అనుకున్నాం అనుకో, అట్లా పడతారు అనుకోండి, నేనేం చేస్తానంటే చెప్పేస్తా, పొల్ల ఉన్నట్లుగా చెప్పేస్తా. దేవుడు కూడా వాళ్ళు చేసేటువంటి పనిని ఏం చేస్తా ఉన్నాడంటే ఏ వ్యక్తి మరి చూపించి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సత్యం. ఆమె బోధ కూడా నువ్వు చెప్పేది కరెక్టే, నీకు మొహమాటం లేదని నువ్వు చెప్పే మాట మట్టి తెలుస్తా ఉన్నదని శాస్త్రులు పరిచయం యేసు ప్రభుతోడు చెప్తారు. మొహమాటం ఏముంది? దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యాన్ని చెప్పడానికి మొహమాటం ఏముంది? మొహమాటం అవసరం లేదు కదా. అందుకే యేసు ప్రభు వారు ఉన్నదన్నట్లుగా దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే కొద్దిమందికి మంట మండి ముఖం మీదనే చిట్టేసిపోతారు. కొద్దిమంది ఆలోచన చేస్తారు. దేవుడు ఆయన చెప్పినటువంటి వాక్యము నిజమా కాదా ఆలోచన చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు ముఖం మీదనే చెప్తే అట్లా మంట పుట్టి ఆయనకు దూరం అయిపోయినటువంటి వాళ్ళు. దేవుని వాక్యాన్ని ఏం చెప్తా ఉన్నదంటే అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలకి కుండబద్దలు కొట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో మీ జీవితాలు ఒక ఘనమైనటువంటి స్థితికి వచ్చిన తర్వాత దిగజారిపోతా ఉంది. మీరు ఒడిదుడుకులు కలిగినటువంటి జీవితంలోనికి దిగిపోతా ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. మిమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎటు పోతా ఉన్నారు, ఎక్కడున్నారు, మీరు ఏ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నది దేవుడు వారికి ఉన్నట్లుగా చెప్తారు. మళ్ళా చదువుకున్న 28వ వారికి ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తర్వాత అంటే వారికి ఒక దేవుడు ఒక ఘనమైన స్థితిలో కలగజేసిన తర్వాత, అంతకు మునుపు వీళ్ళు లేబర్ ఇల్లు ఐగుప్తు దేశంలో వీళ్ళు చేసేటువంటి పనులు అవే కదా. బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఒక ఘనత, ఒక గొప్ప స్థితి అని లేదు వాళ్ళకి. ఆ పరాయి దేశంలో వాళ్ళకున్నటువంటి స్థితిగతులన్నీ చూస్తే హీనమైనటువంటి కడు దుర్భరమైనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి దేవుడు ఒకనొక గొప్ప దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే దేనికి కూడా లోటు లేని దేశం. ఇప్పుడు మనం ఆయా దేశాల్లో పరిశీలించినట్లయితే ఏదో ఒక కొరత ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు, అంటే దిగుమతి చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి దొరకనటువంటి వాటిని వేరే దేశం నుంచి తెప్పించుకుంటా ఉంటారు. దేవుని ప్రజలకి దేవుడు ఏం చేస్తారంటే కొరత అనేది లేకుండా ఆ దేశంలో వాళ్ళకి అన్ని దొరుకుతాయి. ఇది దొరకదు అని అనుకోవటానికి లేదు. ఆ దేశంలో వాళ్ళకి అన్ని దొరుకుతాయి. అటువంటి దేశాన్ని వాళ్ళతో దేవుడు స్వాధీనం చేస్తే వాళ్ళు ఒకనొక స్థితికి వచ్చిన తర్వాత కొండ కనిపించిందా, పరిగెత్తండి, టైం దాటిపోతా ఉన్నది, సూర్యుడు దిగిపోతాడేమో. సూర్యుడు దిగిపోతే ఇక మనం ఏమి చేయడానికి కాదు, బయలుదేరదు. పరిగెత్తండి అని చెప్పాలని ఇక కొండ కనపడితే చాలు పరిగెత్తటం, 4 చెట్లు పచ్చగా కనపడితే చాలు ఆడికి పోయి తాగి తందనాల. ఇదే వాళ్ళ పని. మరి ఏమైందిరా, మీరు అక్కడ ఉండాల్సినటువంటి వాళ్ళు గీటకు తీసుకొచ్చి ఒక స్థితికి దేవుడు చేస్తే దేవుడు ఏమైపోయినరా అని చెప్పని అడిగిన అనుకోండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ వాక్యము విన్న తర్వాత కూడా వాళ్ళ బుద్ధి ఎందుకంటే వాళ్ళకి ఇక దేవుని యొక్క ఆ నమ్మకము, ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క దేవుని అడలో ఉన్నటువంటి భయభక్తులు అనేవి లేవు వాళ్ళకి.
పోయిన తర్వాత దేవుడు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే చెప్పినంత కాలం చెప్పి తర్వాత వాళ్ళ జీవితాలు దుర్భరమైనటువంటి స్థితిలో పడేసాడు. దేవుడు పడేయాడు, మనమే పడేస్తాం. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, మీరు ఆ కొండ ఎక్కవద్దు, ఆ పచ్చని చెట్టు కిందకు పోవద్దు, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవించమని చెప్తా ఉన్నాడా? చెప్తే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా కాకుండా కొండ ఎక్కటం, చెట్టు కింద పోవటం, ఇక దేవునికి ఏదైతే పడదో దానిని హృదయపూర్వకంగా చేయటం. చేతులతో కాదు, మనపూర్వకంగా చేయటం. అట్లాగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆయన వద్దని చెప్పేది ఏదైతే ఉంటుందో దాన్ని మనస్ఫూర్తిగా చేస్తాం. ఆయన చేయమన్న దాన్ని మాత్రం అస్సలు చేతులు కూడా కదిలియారు. ఈ చేతులు ఏళ్ళు కూడా అట్లా కదిలియారు. ఆయన చేయమన్నది. ఆయన ఏదైతే వద్దంటాడో దానికోసం ఇక వాళ్ళ హృదయం ఇక రైతులంతా నిద్రపట్టదు. దేవునికి విరోధమైన దేవుగా జయించి నిద్రపట్టదు రైతులంతా. అట్లా ముందుకు పోతే కడు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి జీవితాన్ని దిగజారిపోతుంది. అలా కాకుండా మనము క్షేమాన్ని పొందుకోవాలా, మనము నెమ్మది కలిగి ఉండాలి, జీవితము సాఫీగా కొనసాగాలి. అప్పుడు మనం ఏం చేయాలి? నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ ముగ్గురు తినే తిండి మర్చిపోయారు దేవుని కోసం, తాగేటువంటి నీళ్లను మర్చిపోయారు దేవుని కోసం, వెనుక ఉన్నటువంటి రక్త సంబంధికులు వాళ్ళని మర్చిపోయారు దేవుని కోసం. అలాగనే నాది అని అనుకున్నది ఏదైతే ఉంటుందో దానిని మర్చిపోయారు దేవుని కోసం. ఇప్పుడు చెప్పే కదా దేవుని కోసం. అలాగే దేవుని కోసము వారి జీవితాన్ని ఇబ్బందులకి, కష్టాలకి గురి చేసుకొని వాళ్ళని వారు జీవితాన్ని శ్రమల పాలు చేసుకొని దేవుని కోసం బ్రతికినప్పుడు దేవుడు వారికి ఏం చేసినంటే, మీకు ఫలానా దేశాన్ని మీకు ఎప్పటికీ నేను ఇస్తా అని వాగ్దానం చేస్తే, ఏది ఏ లోటు లేనటువంటి సర్వ సమృద్ధి కలిగినటువంటి దేశాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానము కొరకు వీళ్ళు ఏం చేశారంటే ప్రయాసపడి ఒడిదుడుకుల మధ్యలో జీవితాన్ని కొనసాగించి సాఫీగా ఉండేటువంటి ఒక గొప్ప జీవితం కొరకు కళ్ళు కాయలు కాసేటట్లు ఎదురు చూసి ఆ దేవుడు ఇస్తా అన్నటువంటి ఆ వాగ్దాన దేశాన్ని పొందుకోక ముందే, అనుభవించక ముందే దేవుని యొక్కకు చేరారు. వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు ఇచ్చిన దేశం. తండ్రులు కష్టపడితే పిల్లలకి దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం ఏదైతే, ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ఆయన యొక్క ఆజ్ఞలని విడిచి తిరగల. ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళది అనుకున్నది విడిచి జీవించు. వాళ్ళది అని ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే దేవుడు ఇందాక మనం చూసినట్లు ఆ ప్రజలకి కష్టాలకి, ఇబ్బందులకి ఉండటం కొరకు ఏ నిర్ణయం అయితే చేసిందో ఆ నిర్ణయంలోనికి దేవుని ప్రజలు పోయారు. ఎందుకంటే ఆజ్ఞను విసర్జించినందుకు పోవాల్సి వచ్చింది. అప్పటి వరకు వాళ్ళు అనుభవించారు చూడండి, పాలు తేనెలు ప్రవహించిన దేశం అని. ఆ దేశము ఈ పితరులైనటువంటి ఈ ముగ్గురు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఈ ముగ్గురు ఎంతో ప్రయాసపడి ఆ పిల్లలకు అప్పచెప్తే వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుని ఈరోజు వాగ్దానంలో ప్రమాణం చేస్తా ఉంది, మనకి సాఫీగా ఉండే జీవితం కావాలి. దానికోసం పితరులైనటువంటి వారు ప్రయాసపడి
వాళ్ళ జీవితము ఇబ్బందులు పాలు అయి కష్టాలకి లోబడి శ్రమలకి కన్నీటికి వాళ్ళు తట్టుకొని ఆజ్ఞ ప్రకారంగా జీవించారు. కనుక వాగ్దానాన్ని తన కడుపున పుట్టినటువంటి సంతతికి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగ్దానాన్ని స్వాధీనం చేసిండు దేవుడు. ఎవరికైతే వాగ్దానం చేసిండో ఆ మనుషుడి యొక్క సంతానానికి దేవుడు వాగ్దానం నెరవేర్చిండు. ఆజ్ఞ ప్రకారంగా జీవించాడు. ఆజ్ఞ ప్రకారంగా జీవించకపోతే ఎహెజ్కేల్లో మనం చూసినాం కదా మొదట ఆ ప్రజలకు జరిగేటువంటి సంభవాలన్నీ కూడా మనకు ఫేస్ చేయాల్సి వస్తుంది. భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నలిగిపోవటానికి ఇష్టపడతారు కానీ దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఉండటానికి మాత్రం ఇష్టపడతారు. వాళ్ళు అదే చేశారు. ఈ రోజున దేవుని యొక్క ప్రమాణము సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉన్నారనుకోండి, లాభాన్ని పొందుతుంది. ఎటువంటి లాభం? ఆజ్ఞ ద్వారా నీకు కలిగేటువంటి ఆ మేలు అనేది నీవే పొందుకోవచ్చు. నీ పిల్లలకు దేవుడు స్వతంత్రింపజేస్తుంది. పక్కోడు వచ్చి కబ్జా పెట్టడం, ఆమె కబ్జా పెట్టాలని చూస్తే చెక్కుతుంది. ఈ మెడ ఉంటుంది కదా, దాన్ని దేవుడు చెక్కుతుంది. దేవుని యొక్క వాగ్దానము ఆయన పక్షంగా ఆయన వారికి దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం. ఇట్లాగనే యెహోషువ దేవుని ప్రజలకి ఏం చేస్తాడంటే వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తాడు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉండాలి. 5 రాజులను పట్టుకొని సాధారణమైన ప్రజలు ఉంటారు. యెహోషువ ముందు ఉన్నటువంటి దేవుని ప్రజలను కొద్దిమంది ఆ ప్రజల మీద నాయకులు ఉంటారు. నాయకులను పిలిపించి 5 రాజులు ఉంటారుగా, 5 రాజుల మెడల మీద కాళ్ళు పెట్టించి దేవుడు వీళ్ళకి ఏ నాశనం అయితే కలుగజేస్తా ఉన్నాడో, మీ శత్రువులు ఎవరైతే ఉంటారు దేవుని ప్రజల మీద నాయకులుగా ఉన్నటువంటి వారికి యెహోషువ చెప్తాడు, నాయకులారా, మీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో ఈ రోజున మీ పాదాల కింద మెడలైతే ఉన్నాయో అట్లాగనే మీ శత్రువులందరికీ దేవుడు ఇట్లాగనే చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి. మీ ముందు మీకు ఎదురుపడే శత్రువులకి దేవుడు ఎట్లాగా చేస్తాడు. మీరేం చేయాలంటే ఆజ్ఞ విషయమయ్యి భయభక్తులు కలిగి జీవించాలి. నేను అటు తిరుగుతా, కొండ కనిపించినట్టే కొండ ఎక్కుతా, దేవుడు మర్చిపోవటానికి కొండ ఎక్కుతా అని పోవద్దు. అట్లా ఆజ్ఞ ప్రకారంగా జీవించాలి. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, ఉదయకాలం మందే మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, నీరు కట్టి ఫలింపచేయటకు విత్తబడినటువంటి వాక్యము తండ్రి, అయ్యా మాలో తండ్రి మేము ఇదిగో తండ్రి స్వతంత్రించుకున్నటకు సమర్థుడవు. నీ ద్వారా తండ్రి సమస్త కార్యములను సాధించగలుగుటకు మాకున్నటువంటి విశ్వాసంను వృద్ధి చేసి విన్నటువంటి వాక్యములు తండ్రి మాలో పరిశుద్ధుడ ఫలింపచేయమని మీకు సమస్త ఘనత కలిగినట్లుగా ఈ ప్రార్థన మనములన్నింటినీ కూడా దీవించి ఆశీర్వాదకరంగా మార్చి వాటిలో తండ్రి ఈ పరిచర్యను నలుదిక్కులా విస్తరింపచేసి నలుదిక్కుల నుంచి తండ్రి అయా రప్పింపబడుచు ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు మీ సహోదరుని దర్శించి వారి కుటుంబాలను తండ్రి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతలో బలమయ్యండి. పరిశుద్ధాత్మదేవ, మీ గొప్ప శక్తి కలిగినటువంటి కార్యంలో జరిగించి అయ్యా వారి అర్పణ మీ సన్నిధికి వచ్చేలా మీరు తండ్రి వారి యొక్క హృదయాలను ప్రేరేపించమని సమస్త మహిమను చెల్లించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.